సో హలో అండి, ఈరోజు మనం ఉన్నాము తిరువనంతపురంలో. సో మన కేరళ ట్రిప్ భాగంగా ఈరోజు మనం తిరువనంతపురం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో తిరువనంతపురంలో ఏముంది మెయిన్గా చూసుకుంటే పద్మనారసింహ స్వామి టెంపుల్ అనమాట. సో ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టెంపుల్ పద్మనారసింహస్వామి టెంపుల్, అది కూడా తిరువనంతపురం కేరళలో ఉంది. ఇది వచ్చేసి 8th సెంచరీలో కట్టింది. ఇది మళ్ళీ 18th సెంచరీలో అక్కడ ఇప్పుడున్న రాజు రీబిల్డ్ చేశారు. సో దీని గురించి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. దీనిలో గేట్లు కావచ్చు, మిస్టరీ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు వెళ్దాం. అసలు దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి, అప్పుడు నేను చెప్తాను డీటెయిల్గా. పదండి వెళ్దాం. చూసుకుంటే ఇక్కడ మనం పరోటా తీసుకున్నాము. వీళ్ళు ఉదయాన్నే ఇక్కడ పరోటాలు తింటారు. సో పరోటా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అనమాట. సో టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది తిరువనంతపురంలో, ఇదే తిరువనంతపురం బస్ స్టాండ్ అనమాట, మెయిన్ బస్ స్టాండ్. సో నేను ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసేసి నేను ఇక్కడే డార్మెంటరీలో రూమ్ తీసుకున్నాను. సో అది ఎవరైనా లాస్ట్ వీడియోలో చూడకపోతే చూడండి, అసలు నేను అలపి నుంచి తిరువనంతపురం ఎలా వచ్చాను అనేసి. సో నేను ఇక్కడే రూమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ పద్మనారసింహస్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ వరకు నడుచుకుంటూ పోదాం అనుకుంటున్నాను. సో నడుచుకుంటూ పోదాం, మధ్యలో వ్యూస్ కూడా వస్తాయి, నేను క్యాప్చర్ చేస్తాను. చూడండి ఇక్కడ చూసుకుంటే ఇది బాగుందండి. అంటే సిటీలో అటు అన్ని వెహికల్స్ వెళ్ళేటట్టు ఇటు ప్రతి ఒక్కరు ఇటే వాక్ చేస్తున్నారు, అటు ఎవ్వరు వాక్ చేయట్లేదు. సో ఇది బాగుంది చాలా సిస్టమ్. ఇదంతా సిటీ తిరువనంతపురం. చూసుకుంటే ఇంక ఇదంతా సిటీ అండి. సో లైక్ మన హైదరాబాద్లో చార్మినార్ ఉన్నట్టు ఇక్కడ గుడి, ఇంకా ప్లేస్ అలాంటి 4-5 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అంతే. ఇక్కడ మనం ప్యూర్ కేరళ దాన్ని నేచర్ని మిస్ అవుతాం అనమాట. లైక్ ఇప్పుడు మనం మున్నార్లో ఉన్నట్టు నేచర్ కావచ్చు, లేదంటే అలిపిలో ఉన్న బ్యాక్ వాటర్ కావచ్చు. సో అవి ఇక్కడ ఏముండవు. ఇక్కడ ఓన్లీ ప్యూర్ సిటీ వైబ్స్ ఉంటాయి అనమాట. 100% సిటీ వైబ్స్ మాత్రమే ఉంటాయి. సో అలాగా తిరువనంతపురం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. సో రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. దగ్గరికి వెళ్దాం, లోపలికి వెళ్దాం, చూద్దాం పదండి వాట్ ఈజ్ వాట్. ఇదే అండి టెంపుల్. సో టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మనము ఇలా డ్రెస్ వేసుకు వెళ్ళాలంట, అంటే లుంగి ప్లస్ అది, లేదు అంటే వెళ్ళకూడదు. సో మనం నార్మల్ డ్రెస్సెస్ అవైలబిలిటీ లేవు. లేడీస్కి అయితే చీరలు కట్టుకొని వెళ్ళాలి. సో చూసుకుంటే లోపలికి మొబైల్స్ అవైలబుల్ లేవు, ఇవి కూడా మన డ్రెస్ మార్చాలి. సో నేను ఆలోచిస్తున్నాను ఇంకా చాలా వెళ్ళిపోదాం అనేసి. మళ్ళీ ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వస్తాను, లేదంటే ఇంక వెళ్ళిపోతాను. అలా ఉంటుంది. ఇప్పుడు కేరళలో తిరువనంతపురంలో శ్రీ పద్మనారసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. లోపల మనకి 5 గేట్స్ ఉంటాయి అనమాట. ప్రతి దాంట్లో ఒక దాంట్లో గోల్డ్, ఒక దాంట్లో డైమండ్ ఇలా ఉంటాయి. సో 5వ గేట్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది సుప్రీంకోర్టు ఓపెన్ చేయమనేసి 2018లో ఆర్డర్స్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డ్రెస్ మార్చేసి మనం లుంగి వేసుకొని వెళ్ళాలి. సో అందుకని నేను వెళ్ళట్లేదు. లోపలికి ఫోన్ కూడా అలో లేదనమాట. ఫోన్ ఇవన్నీ ఇక్కడే పెట్టేసి మనం బట్టలు మార్చుకొని వెళ్ళాలి. మెయిల్స్ అయితే మామూలుగా ఇవి వేసుకు వెళ్ళాలి, లేదు లేడీస్ అయితే సారీ ఇవి కట్టుకొని వెళ్ళాలి. సో అలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకు ఎవరు లేరు కాబట్టి తెలిసిన వాళ్ళు. సో అందుకని నేను లోపలికి వెళ్ళట్లేదు. సో ఇది శ్రీ పద్మనారసింహ స్వామి టెంపుల్ గురించి తిరువనంతపురంలో. చూసుకుంటే ఇలా టెంపుల్ దగ్గర మనకి కోనేరు ఉంటుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏవైతే ఎవ్వరు అలో లేదు. బట్ టెంపుల్ ఇలా ఉంటుంది. లోపల ఇంకా ఫోన్స్ అలో లేవు కాబట్టి ఇంకా వెళ్ళి ఇంకేంట్లే. సో దెన్ ఐ నాట్ గోయింగ్ దేర్. సో టెంపుల్ కాడి నుంచి నడుచుకుంటూ పోతే ఒక 500 మీటర్స్లో కృతిర రామకళ ప్లేస్ అని ఒక మ్యూజియం వస్తుంది అనమాట. చూసుకుంటే ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ సగానికి పైన జ్యువెలరీ షాప్లే ఉన్నాయి. కేరళలో జ్యువెలరీ చాలా తక్కువ అని విన్నాను, ఎందుకంటే ఇక్కడ అందరూ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు అనేసి విన్నాను. ఆ టెంపుల్ పక్కనే ఇక్కడ మనకి రాయల్ ప్యాలెస్, రాజులు ఒకప్పుడు కేరళని పరిపాలించిన రాయల్ ఆర్ట్ గ్యాలరీ ప్లస్ రాయల్ ప్యాలెస్, అవి లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. సో టికెట్ చూసుకుంటే 70+30 టోటల్ 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏంటి ఎలా ఉంది అనేసి. చూసుకుంటే ఇది ఇక్కడ రాజుల చరిత్ర ఉంది. సో ఎంతమంది రాజులు, వాళ్ళకి కొడుకులేంటి, వాళ్ళ కూతుర్లేంటి, లేదు అంటే అసలు వాళ్ళు చేసిన యాక్టివిటీసు, ఇవన్నీ భద్రంగా కొన్ని ఫోటోలు దాచిపెట్టి ఒక ఆర్ట్ గ్యాలరీ అని పేరుతో ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు అనమాట.
సో ఇక్కడ ప్రతి ఒక్కటి A to Z కేరళలో అప్పుడు జరిగే పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే అప్పుడు జరిగిన కొన్ని ఈవెంట్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు ఫోటో పెట్టేసి దాని కింద డిస్క్రిప్షన్ పెట్టారు. సో అలాగా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇంకా లోపల మనకు వచ్చేసి వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్. కాకపోతే నేను ఏదో ఇంకా మనకు తెలుసు కదా, ఏదో ఛాన్స్ దొరికితే తీసినట్టు అలా తీసేసాను. ఇక్కడ మహారాణులు, సో అందరూ చాలా బాగున్నాయి అన్నమాట. యాంటిక్ ఫొటోస్ ఇవి. ఇదే పద్మనరసింహస్వామి టెంపుల్ అప్పట్లో గత ఒక 700 సంవత్సరాల కింద ఇలా ఉండేదన్నమాట. సో అప్పుడు రాజు పరిపాలించేటప్పుడు ఇలా A to Z రాజుల గురించి, ఇంకా వాళ్ళ హిస్టరీ గురించి, వాళ్ళు చేసిన మంచి పనులు కావచ్చు, లేదంటే వాళ్ళు ఇంకా ఇవన్నీ పెయింటింగ్ రూపంలో కొన్ని, ఇంక తర్వాత ఇంకొక కొన్ని రూపాల్లో కొన్ని, సో ఇలాగా ప్రతి ఒక్కటి లోపల భద్రపరిచారు. అవి మనం చూసుకోవచ్చు. సో ఇదంతా ఆర్ట్ గ్యాలరీ, అప్పుడు పాతది, ఇవన్నీ చూపించారు. దీని ఎంట్రీ ఫీజు 30 రూపీస్ ఉంది, 30 రూపాయలు. సో అలా ఉంది పరిస్థితి. చూడండి, ఇవన్నీ ఇంకా అప్పుడు యూజ్ చేసినవి, ఇవన్నీ మలయాళంలో ఉంది. ఇవన్నీ పాతకాలపు వస్తువులు అన్నమాట. ఇలాగా ఫోటో చూస్తున్నారా, 1700 సెంచరీలో యూజ్ చేసిన గిటార్ ఇది. ఇది ఇళయరాజా ఫోటో. ఇళయరాజా అంటారు కదా, ఇలా ఉంటాడు ఆయన. సో ఇప్పటి వరకు ఫోటోలు చూసారు కదా, ఇప్పుడు ఆ రాజు ఉన్న నివసించిన ఇల్లు ఇవన్నీ చూద్దాం పదండి. ఇదంతా ప్యాలెస్. ఇప్పుడు 16th సెంచరీ నుంచి రాజు దీంట్లోనే ఉండేవాడు. సో రాజు ఉండే ఇల్లు అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం పదండి. చూసుకుంటే ఇంక అప్పట్లో పాతకాలంలో ఇల్లు ఎలా ఉంటాయి, ఇంకా సేమ్ అలానే డోర్లు కూడా చూడొచ్చు మీరు. సో సేమ్ అలాంటిది, పైన కప్పులు ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ లొకేషన్ ఇది ప్యాలెస్ లోపల. వీడియో అసలు అలో లేదు, కానీ ప్యాలెస్ మాత్రం చాలా బాగుంది. సో ఇదండి, బయట మాత్రం ఇలా ఉంటుంది, లోపల కూడా చాలా బాగుంది. సో యుద్ధానికి సంబంధించింది, రాజు వాళ్ళ ఇంట్లో ఆర్టికల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఫోటో వీడియో అలో లేదనమాట. చూసుకుంటే చెప్పులు, ఏ చెప్పులైనా 100 రూపాయలే అంట. సో ఇవి బాగున్నాయి, తీసుకుందాం అనుకుంటున్నాను. 100 రూపీస్ మాత్రమే అంటే చాలా తక్కువ కదా, మన సైడ్ 200-300 ఈజీగా ఉంటాయి. సో ఒక జత తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక 2 జతలు చూద్దాం. 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇది గుడికి వెళ్ళే దారిలోనే. సో ఇటు సైడ్ అమ్ముతా ఉంటారు పక్కనే. అయిపోయిందండి, టెంపుల్ చూసుకున్నాము, ఇంకా అన్ని చూసుకున్నాం, అయిపోయింది తిరువనంతపురంలో ఎక్స్ప్లోర్ చేయటం. సో ఇప్పుడు కెటిల్స్ చికెన్ అనేసి ఒకటి తిరువనంతపురంలోనే ఫేమస్ డిష్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. సో అది తినేసి ఇక బస్ స్టాప్కి వెళ్ళేసి డైరెక్ట్గా మనం కన్యాకుమారి వెళ్ళిపోవటమే. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది చూసుకుంటే మన కోటి బజార్ లా ఉంది. కాకపోతే ఇక్కడ అన్ని ఎక్కువ బంగారపు షాపులే ఉన్నాయి, మన కాడ బట్టల షాపులు ఉన్నట్టు ఇక్కడ బట్టల షాపులు ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి, బట్ బాగుంది. ఇక్కడ నుంచి ఎండ్ వరకు మొత్తం షాపింగ్ అనమాట. ఇది 120 రూపాయలు తీసుకున్నాడు. ఇది గీ రైస్ విత్ బీఫ్ రోస్టెడ్ అంట. సో ఇలా ఉంది, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చెప్తాం. కేరళలో ఇప్పటి వరకు ఒక 6 రోజులు ఉన్నాను, నాకు అసలు ఎక్కడ మంచిగా అనిపించలేదు. బట్ ఇది మాత్రం చాలా బాగుంది. హైదరాబాద్ స్పైస్ ఇక్కడ నాకు కనపడుతుంది. నేను కేరళలో ఒక 5-6 రోజులు నేను తిరుగుతున్నా, ఎక్కడ స్పైసీ ఫుడ్ తినలేదు, దొరకలేదు. ఇంకా హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నా, ఆ టైంలోనే ఇది తిన్నాను. చాలా 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 బాగుంది, అసలు నిజంగా బాగుంది. ఐ థింక్ తమిళనాడు అటు ఇటు బోర్డర్లో ఉంది కాబట్టి చాలా ఉంది అనుకుంటా. ఓకే, ఇక బస్ స్టాండ్కి వెళ్దాం, రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఇలా షాపింగ్స్ చాలా కనపడతాయి. సో మనకు కావాల్సిన షర్ట్లు ప్యాంట్లు తీసుకోవటమే. నేను ఆల్రెడీ చాలా తీసుకున్నాను, సో ఇంక తీసుకోకూడదు అనుకుంటున్నాను. ఇంకా మంచి కనపడితే ఇంకేం చేసేది లేదు, చూడటమే. సో బ్యాగ్ అయితే మొత్తం సర్దేశాను. సో ఇంక డైరెక్ట్ కన్యాకుమారి బయలుదేరటమే. ఇక నుంచి అంటే తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వచ్చేసి 2.5 గంటలు మాత్రమే ఉంటుంది. సో కన్యాకుమారిలో చూడటానికి మంచి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. సో ఒక్కరోజు కన్యాకుమారిలో మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ రోజు ఇప్పుడు నాకు టైం వచ్చేసి 3 అవుతుంది. సో నేను ఇప్పుడు బయలుదేరితే 6-7 కల్లా కన్యాకుమారి రీచ్ అవుతాను. సో 7కి హాస్టల్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి, సో ఏమైనా ఈవినింగ్ ఉంటే వెళ్ళి తిరగాలి, లేదు అంటే రేపు మార్నింగ్ 8కి లేసేసి ఎక్స్ప్లోర్ చేయాలి. రేపంతా ఎక్స్ప్లోర్ చేద్దాం కన్యాకుమారిని. సో ఇక ఎందుకు ఆలస్యం, పదండి పోదాం. ఇదంతా తిరువనంతపురం బస్ డిపో. సో ఇలా ఉంటుంది. సో మొత్తం ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ
ఇక చూడండి సేఫ్ డ్రమ్స్ అండి ఇవి అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉంటుంది. సో మనం ఇక్కడ తీసుకున్నాము అండ్ ఇలా ఉంటుంది. సో ఈ కేరళలో ఎక్కువ ఏంటంటే లాటరీ సిస్టమ్ చాలా ఎక్కువ ఫాలో అవుతున్నారు అనమాట. మీరు ఎక్కడ చూసినా లాటరీలు ఉంటాయి. సో ఇలాగా సో మీరు కేరళలో ఏ ఊర్లో చూసినా కానీ ఖచ్చితంగా లాటరీలు అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పటికి కూడా వీళ్ళు లాటరీలు తగులుతాయి అనేసి నమ్ముతారు. సో దీని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఎక్కడైనా లాటరీలు అయితే ఖచ్చితంగా కనపడతాయి. సో చూసుకుంటే తిరువనంతపురంలో మనం బస్ ఎక్కాము. సో ఇప్పుడు డైరెక్ట్ కన్యాకుమారి బస్సు కొంచెం తక్కువ ఉంటాయంట. సో నాగర్కొల్లి అనేసి కన్యాకుమారి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటది. సో అక్కడికి బస్సులు ఎప్పుడు ఉంటాయి. సో మనం అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఆరెంజ్ బస్ ఎక్కి కూడా 5 మినిట్స్ బస్సు ఉంటుందంట. అలా అయినా వెళ్ళొచ్చు. సో అలాగా నేనైతే ఆ దగ్గరికి వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఆటో ఏదో ఒకటి తీసుకొని కన్యాకుమారి వెళ్ళిపోతాను. కేరళ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ తిరువనంతపురం టు కన్యాకుమారి అంటే మధ్యలో మనం తమిళనాడుకి రీచ్ అయిపోతాం. సో ఇప్పటి నుంచి తమిళనాడు స్టేట్లో ఎంటర్ అయ్యి తమిళనాడుని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. కేరళ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు చాలా మంచోళ్ళు. సో మంచిగా హెల్ప్ చేస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కటి చేస్తారు అనమాట. సో కేరళ చాలా మంచి స్టేట్, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఒక 3 to 4 days సరిపోతాయండి మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆర్ఎల్స్ ఒక 6 days అయితే ఇంకా మంచిగా ఉంటుంది. సో దీని గురించి ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఏంటి ఇవన్నీ ఇంకొక వీడియో చేసి చెప్తాను. సో ఇప్పుడైతే కన్యాకుమారి వెళ్ళిపోదాం. చూసుకుంటే 76 రూపీస్ తీసుకున్నారు. ఎక్కడికి మన తిరువనంతపురం నుంచి దగ్గర కన్యాకుమారి వరకు. అక్కడి నుంచి ఎంత అవుతుందో చూద్దాం. సో ఆఫిషియల్లీ తమిళనాడుకి వచ్చేసాం మనం. సో ఇది తమిళనాడులో నౌర్కిల్ అనేసి ఒక బస్ స్టాండ్. ఇక్కడ దిగి వెళ్ళాలి. ఇది బస్ స్టాండ్ అనమాట తమిళనాడులో నగరికల్ అనేసి. ఇక్కడ నుంచి కన్యాకుమారి బస్సెస్ ఇటు అవైలబిలిటీ ఉంటాయి. సో ఆ బస్ ఎక్కి డైరెక్ట్ కన్యాకుమారి ఇక్కడ నుంచి ఒక అరగంట జర్నీ ఉంటుంది అంతే. వెళ్దాం. ఇప్పుడు మనం ఎక్కాము బస్సు. ఇక్కడ నుంచి డైరెక్ట్ కన్యాకుమారి అనమాట. కన్యాకుమారి ఒక అరగంట జర్నీ ఉంటుంది. వెళ్దాం. చూసుకుంటే 15 రూపాయలు అనమాట ఇక్కడ నుంచి కన్యాకుమారికి. కన్యాకుమారి సెంటర్ అనమాట. లాస్ట్ స్టాప్ ఇక్కడే బస్సెస్ ఆగుతాయి. నేను అది వాడు కనపడుతుందిగా ఆ రూమ్ తీసుకున్నాను. 600 ఇచ్చారు నాన్ ఏసీకి. ఇది హోటలు. సో మనకి ఎగ్జాక్ట్గా బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. సో రూమ్ బాగానే ఉంది. 600 అంట. సో రూమ్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోదాం. చూసుకుంటున్నారా ఇదే రూము. ఎగ్జాక్ట్గా మన పక్కనే ఫ్లోర్ ఏం కాదు. యాక్చువల్గా 800 చెప్పారు. నేను అది ఇది మాట్లాడి 600 అన్నాను. ఓ 2 ఫ్యాన్లు, వాష్రూము ఉందండి అంతే. ఇంకా కరెక్ట్గా రోడ్కి మనకి బయటే ఉంటుంది. ఓకేలే, ఏదైనా మనకి 1 డేకే కదా. సో అందుకనేసి ఓకే, నాట్ బ్యాడ్. పడుకోవటం ఇంకా